అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం ప్రయాణం కోసం ఏదైతే ప్రాంగణం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి బస్ స్టాప్లు పస్రలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 15 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆర్టీసీ శ్రీలత గారు మేడం, ఆరంభ శ్రీలత మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, అంటే అక్కడ మేడారంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు, బస్ స్టాండ్ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఇక్కడ అండి, మేడారంలో బస్సుల్లో భక్తులు ఎక్కిన తర్వాత అక్కడ టికెట్లు ఇస్తే కనుక ఆలస్యం అవుతుంది, అక్కడ బస్సులు జామ్ అవుతాయి కాబట్టి బస్సుల్లో భక్తులు ఎక్కంగానే వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ ఆపుతాము. ఇక్కడ ప్రతి షిఫ్ట్లోనూ ఒక 200 కండక్టర్స్ ఉంటారు. సో ఒక్కొక్క బస్సులో ఇద్దరు కండక్టర్స్ ఎక్కుతారు. ఒకటేసారి ఒక మినిమం 50 బస్సెస్కి టికెట్స్ ఇచ్చేటట్టు అరేంజ్ చేసుకుంటాం. సో ఇది టికెట్ ఇష్యూయింగ్ పాయింట్ అండి. సో దీనికోసం మేము ఇక్కడ మా కండక్టర్స్ వాళ్ళు ఉండటం కోసం రెస్ట్ రూమ్స్ కట్టాము. అట్లాగే టాయిలెట్స్ ఏర్పాటు జరిగింది. దీనికి ఆపోజిట్గా ఉన్నాయి మార్కెటింగ్ గోడౌన్స్, అక్కడ కూడా కండక్టర్స్ డ్రైవర్స్ రెస్ట్ తీసుకోవడం రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. రైతు వేదిక దగ్గర కూడా అలాగే కట్టాము. ఐటీడీఏ వాళ్ళు కొత్తగా కట్టిన కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అనేది కూడా మాకు ఇచ్చారు. సో దాంట్లో కూడా మేము మా కండక్టర్స్, డ్రైవర్స్, సూపర్వైజర్స్, అధికారులకి అకామిడేషన్ ఇస్తున్నాము. సో ఈ పాయింట్ మెయిన్ ఉద్దేశము టికెట్ ఇష్యూయింగ్ ఏనండి. ఈ పాయింట్ మెయిన్ ఉద్దేశం టికెట్ ఇష్యూయింగ్. అక్కడ ఇస్తే మొత్తం జామ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ బస్ ఎక్కిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ బస్ స్టాప్ ఆపి మళ్ళీ ఇక్కడ టికెట్ కొట్టడం జరుగుతుంది. ఓన్లీ రద్దీని దృష్టిలో పెట్టుకొని. అంతే, బస్సులోని ప్రయాణికులు ఎవరు కిందకి దిగరు, కండక్టర్లే పైకి ఎక్కేసి అందరికీ టికెట్లు ఇచ్చేసి దిగిపోతారు. జస్ట్ ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. 2 కండక్టర్లు ఉంటారు కాబట్టి 5 నిమిషాల్లో టికెట్స్ ఇచ్చి దిగిపోతారు అంతే. ప్లస్ ఈ పాయింట్ని మేము ప్రతి బస్సులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అనేది తెలుసుకోవటానికి కూడా వాడుకుంటాం. స్టాటిస్టిక్స్ పాయింట్ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంతమంది అంటే సిబ్బందిని, మీ ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ ఎంతమంది నిమగ్నం అవ్వబోతున్నారు ఈ స్టేజ్ వరకు? ఇక్కడ ఒక 850 మంది కండక్టర్లు, వివిధ రకాల హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారండి. అధికారులు ఉంటారు, ఒక 30 మంది అధికారులు ఉంటారు, 800 మంది వరకు కండక్టర్లు ఉంటారండి. ఇంకా సూపర్వైజర్స్, ఇతరత్ర క్యాడర్ ఎంప్లాయీస్ ఉంటారండి. ఇప్పుడు మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తుంటారు మేడారంలో ఉచిత బస్సు? అలానే ఇప్పుడు మేడారం దగ్గర పడుతున్న వేళ ఎన్ని బస్సులు అనేది మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? అంటే మనము మేడారం 21, 22, 23 మీకు తెలుసు కదా, అవి చాలా పీక్ డేస్. ఆ టైంలో తిరగటం కోసం 6000 బస్సులు ప్లాన్ చేసుకుని ఉన్నాం. ఇప్పటి వరకు అంటే ఎప్పుడు ఊహించినంత రద్దీ కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక 70,000 మంది మా బస్సుల్లో ప్రయాణం చేశారు మహిళలు ఈ స్పెషల్ బస్సెస్లో. సో మొత్తం కలిపి 120,000 మంది ఇప్పటికే ప్రయాణం చేశారండి ఈ స్పెషల్ బస్సెస్లో. మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ఉంది. ఇప్పుడు ఈ మేడారానికి మినహాయింపు ఉందా? టికెట్ కొట్టుకోవాలా? అది కూడా ఉచితమేనా? మహాలక్ష్మి పథకము మేడారం బస్సులకు కూడా అప్లికబులేనండి, అమలు పరుస్తాము. ఉచితంగానే ప్రయాణించవచ్చు మహిళలు, పిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అయితే చూస్తున్నామో ఈ ప్రాంగణం పస్రాకి సంబంధించినటువంటి బస్ స్టాపు. మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే అక్కడ భక్తులు అనేది అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి అక్కడ జనాలు ఎక్కి టికెట్ కొట్టడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఈ స్టాప్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు 15 ఎకరాల మేర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకా పనులు పూర్తి కావాల్సింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు ఉండడానికి కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఫుడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉండడానికి స్థలాలు కానివ్వండి, అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేడారం టైం వరకు కూడా అన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలానే వచ్చేటువంటి వాళ్ళ కోసం కేర్ టేకర్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 800 మంది సిబ్బంది ఆర్టీసీ వాళ్ళు నిమగ్నం కాబోతున్నారు. ఏదైతే మేడారం మహాజాతరలో రద్దీ దృష్టిలో పెట్టుకుని భక్తులు అక్కడ వచ్చి ఉండి ఎక్కే టికెట్ కొట్టుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కించుకున్న భక్తులకి పస్రాలో ఈ స్టేజ్ దగ్గర బస్సులు ఆగి ఇక్కడ టికెట్ కొట్టడం కోసమే ముఖ్యంగా ఈ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాప్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.